బ్యాక్ టు న్యూస్. శ్రీవారి భక్తుల వసతి కష్టాలు త్వరలోనే తీరిపోబోతున్నాయి. సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రెండో వసతి సముదాయాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఇవి అందుబాటులోకి వస్తే అదనంగా 8 నుంచి 10,000 మంది వరకు భక్తులకు తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. త్వరలో వసతి సౌకర్యం మెరుగుపడనుంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు 80% పైగా పూర్తయ్యాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయిన లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన పనులు మిగిలి ఉన్నాయి. తిరుమల వెంకన్న దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లుగానే తిరుపతిలో వసతి గృహాల సంఖ్య పెరుగుతోంది. అయితే భక్తుల వసతి సమస్య మాత్రం తీరడం లేదు. టీటీడీకి చెందిన శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసంతో పాటు పద్మావతి అతిథి గృహం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ గోవిందరాజస్వామి ఉచిత సత్రాలు, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ భక్తులకు అందుబాటులో ఉండగా పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలకు తగ్గట్లుగా వసతి సమస్య పరిష్కారం కావడం లేదు. తిరుమల యాత్ర కోసం వచ్చిన భక్తులు టీటీడీకి చెందిన వసతి గృహాల్లో బస చేసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ హోటల్స్, లాడ్జీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తిరుమల వెంకన్న దర్శనం కోసం వస్తున్న భక్తులు వసతి విషయంలోనే నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. మరోవైపు 70 కోట్ల రూపాయలతో తిరుచానూరు వద్ద భక్తుల కోసం కట్టిన పద్మావతి నిలయం కూడా కలెక్టరేట్కు కేటాయించడంతో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో భక్తుల కోసం వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఉచిత సత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించాలని భావించింది. 1959లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ ప్రారంభించిన శ్రీ గోవిందరాజస్వామి 2-3 సత్రాలను తొలగించి అచ్యుతం, శ్రీపాదం పేరుతో 20,000 మంది యాత్రికులకు వసతి కల్పించేలా వసతి సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. 2024 నుంచి గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా శ్రీపాదం, అచ్యుతం అనే 2 సముదాయాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయింది. అయితే గదుల లోపల అవసరమైన ఏర్పాట్లు చేయడం, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల్లో ఒక్కో భవనంలో 9 అంతస్తులు నిర్మిస్తున్నారు. వీటితో దాదాపుగా 10,000 మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. 2వ అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. 3, 4 అంతస్తుల్లో 48 డార్మెటరీలు, సుమారు 7,000 మందికి సరిపడా లాకర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2024 మార్చి నెలలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ 2 సముదాయాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది.